అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది మనలో ఈ పానీ వర్క్ గురించి అడిగారు కదా, ఇది ఎలా వేయాలో ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. చూడండి, ఇది ఈ గ్యాప్స్ అనేది ఖాళీగా ఉండకుండా నేను ఈ పానీ వర్క్ అనేది నార్మల్ థ్రెడ్ తోటే చేస్తానండి. ఇది ఈరోజు ఎలా వేయాలో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నేను జెర్రీ థ్రెడ్ యూస్ చేశాను. ఇది నీడిల్కి ఎక్కించుకునేటప్పుడు ఒక పూసనే ఎక్కించుకోవాలండి, అట్లయితేనే ఇలా నీట్గా వస్తుంది. మనకు గొలుసు కుట్టు వచ్చిందంటే ఈ పానీ వర్క్ అనేది ఈజీగా వస్తుంది. చూడండి, ఇది అంటే మగ్గం వర్క్లో వేసినంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, కానీ మనకైతే షేప్ మాత్రం అలాగే వస్తుంది. నేను ఈరోజు ఇది ఎలా చేశానో మీకు చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా చిన్నగా డిజైన్ వేసుకొని, మిర్రర్ అనే కాదు వేరే డిజైన్స్ వేసుకొని కూడా ఇక్కడంతా ఈ ఖాళీ ఉండకుండా ఇదంతా ఇలా ఫిల్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు చూసిన తర్వాత మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. మీరు చేసే ఆ కామెంట్ వల్ల నేను చేసిన వీడియో మీకు నచ్చిందా లేదా అనేది నాకు తెలుస్తుంది. ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక వీడియో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇలా ఒక సర్కిల్ నేను డ్రా చేస్తున్నా అండి. మీరు సర్కిల్ చేసుకున్నా సరే, లేదంటే ఆ డిజైన్ లోపల వేసుకున్నా సరే, ఈ డిజైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలా మనకు ఇట్లా కర్వ్ అనేది వచ్చిందంటే ఈజీగా డ్రా చేసుకోవచ్చు అండి. ఇలా ఉంటేనే మనకు వేయడానికి ఈజీగా వస్తుంది. పాములాగా ఇలా చేసుకోవాలి మొత్తము. మనం ఎక్కడెక్కడైతే ఈ వర్క్ చేయాలి అనేసి అనుకున్నాము అక్కడ ఇలా తీసుకోవాలి. చూడండి, ఇలా తీసుకుంటే మాత్రం ఇది కరెక్ట్గా రాదండి. అక్కడే ఇలా కర్వ్ అనేది ఇలా తీసుకొని ఆ చుట్టూ కూడా ఇలా ఫిల్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ చేశాను. ఇలా చేసుకుంటేనే మనకి పానీ వర్క్ అనేది నీట్గా వస్తుంది. ఇట్లా స్ట్రైట్గా ఉన్నా ఇట్లా ఉన్నా నీట్గా రాదు. నేను టూనే తీసుకున్నా అండి. సిల్క్ థ్రెడ్తో చూపిస్తున్నా మీకు. ఫస్టే జెర్రీ థ్రెడ్ తీసుకోవాలి అంటే రాదు. ఒకవేళ జెర్రీ థ్రెడ్ తీసుకోవాలంటే ఒకటే పూస తీసుకోండి. అలా తీసుకుంటేనే ఈజీగా వస్తుంది. చూడండి, నేను ఇలా మనం ఎక్కడెక్కడైతే డ్రా చేసుకున్నామో దానికి సేమ్ ఇది గొలుసు కుట్టు చూడండి ఇక్కడ వేస్తున్నాను. ఇలా మధ్యలోంచి మనం ఎక్కడైతే డ్రా చేసామో ఆ డైరెక్షన్లోనే నీడిల్ని అనేది పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు దారం మధ్యలో నుంచి తీయాలి. చూడండి, ఇలా తీసుకుంటే మనకు ఈ పానీ వర్క్ అనేది చాలా నీట్గా నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇవి గ్యాప్స్ లేకుండా మొత్తం ఫిల్ చేసుకోవడం వల్ల ఆ డిజైన్కి ఆ డబల్ లుక్ అనేది వచ్చేస్తుంది. చూడండి, నేను ఇలా చేస్తున్నాను. ఇది ఈజీగా చేసేయచ్చు అండి. చాలా ఇబ్బంది ఏమి ఉండదు, ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం జెర్రీ థ్రెడ్ తోటే ఎక్కువ తీసుకోకండి. జెర్రీ థ్రెడ్ తీసుకున్నప్పుడు కొంచెం తక్కువ తీసుకోండి, ఎందుకంటే దాంట్లో జెర్రీ ఉంటుంది కదా. ఒక పూస అనేది ఇలా మనము ఈ రౌండ్స్ అన్నీ తీయడం వల్ల అది కొంచెం తొందరగా ముడి పడిపోయి ఇలా పైకి వచ్చేస్తుంటుంది. అలా కాకుండా మీరు కొద్దిగా తీసుకొని ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇలా చూడండి, మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో అక్కడ అంతా ఇలా నీట్గా చేసుకోవాలండి. పానీ వర్క్ అంటే గ్యాప్స్ ఎక్కువగా ఉండకుండా కొంచెం ఉండేటట్టుగా చూసుకొని మనకు ఆ డిజైన్ కూడా క్లియర్గా కనిపించాలి. అలా డిజైన్ చేసుకోండి. అలా డిజైన్ చేసుకుంటే మీకు ఆ వర్క్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా రాకపోయినా నీట్గా అనిపిస్తుంది. గొలుసు కుట్టు వచ్చిందంటే చాలా వరకు మగ్గం వర్క్లో అన్ని స్టిచెస్ వేసేయచ్చండి. మగ్గం నీడిల్స్తో వేసే స్టిచెస్ అన్నీ కూడా గొలుసు కుట్టుతోటే వేస్తారు చాలా వరకు. మీరు గొలుసు కుట్టు ఒక్కటి వచ్చిందంటే నార్మల్ నీడిల్తో కూడా మగ్గం లాంటి లుక్ వచ్చేలాగా డిజైన్స్ చేసుకోవచ్చు. ఇంకా పూస డిజైన్స్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు కదండి. ఊరికే ఇలా స్టిచ్ చేసేసుకుంటే రెండు పూసలు తీసుకొని స్టిచ్ చేసుకుంటే అవి ఎక్కడ జరగకుండా స్ట్రైట్గా వస్తాయి. ఇది చూడండి, మనము ఎక్కడైతే డిజైన్ వేసుకుంటామో ఆ డైరెక్షన్లోనే నీడిల్ని పెట్టేసుకొని మధ్యలో నుంచి తీసేసామంటే ఈజీగా వచ్చేస్తుందండి. నేను ఇలా టోటల్గా మొత్తం ఇలా చేసుకుంటున్నా.
చూడండి నేను ఈ సర్కిల్ మీకు అర్థం కావడం కోసమని నేను ఇక్కడ సర్కిల్ డ్రా చేసి ఆ సర్కిల్ లోపల ఇలా డిజైన్ వేసుకున్నా. మీరు సర్కిల్ అవసరం లేదు. మీకు నచ్చిన డిజైన్ వేసుకొని బాక్సు షేపు దాంట్లో కూడా వేసుకోవచ్చు. ఒక దాంట్లో పూసలతో ఇలా రౌండ్‌గా డిజైన్ వేసుకొని ఒక బాక్స్‌లో ఇలా మొత్తం టోటల్‌గా ఫిల్ చేసుకున్నారంటే మీ శారీలో వచ్చిన కలర్ తోటి లుక్ అయితే చాలా బావుంటదండి. ట్రై చేయండి. ఇది చాలామంది అడిగారు కూడా మన సబ్స్క్రైబర్సు. ట్రై చేయండి. ఒకవేళ మీకు నచ్చింది అంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి నచ్చిందో లేదో. ఇక్కడ చూడండి నేను ఈ క్లాత్ కూడా మనం వర్క్ చేయడానికి యూజ్ చేసే క్లాతే అండి. చాలా స్టిఫ్‌గా ఉంటది. మనము ఫ్రేమ్‌కి పెట్టినా పెట్టకపోయినా కానీ చాలా బాగుంటుంది. ఇంకొకటి పికిల్కపోవడం అనేది ఈ క్లాత్‌లో అయితే జరగదండి. మామూలు క్లాత్‌లో అయితే జరుగుతుంది. ఇంకొకటి మీరు కుట్టేసిన బ్లౌజ్ పైన వేశారంటే పికిల్కపోవడం అనేది చాలా తక్కువ జరుగుతుందండి. ఎందుకంటే లోపల లైనింగ్ ఉంటుంది కదా! 2 క్లాత్స్ ఉంటాయి కాబట్టి అది చిరిగిపోవడం అనేది చాలా అంటే చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. లోపల లైనింగ్ ఉండడం వల్ల మనం వేసే డిజైన్ అయితే చాలా నీట్‌గా వస్తదండి. చాలా బాగుంటుంది. ఇలా ఈ పానీ వర్క్ అనేది ఇలా కొంచెం టైం టేకింగ్ కానీ వేసుకుంటే మాత్రం చాలా నీట్‌గా ఉంటుంది. గ్యాప్స్ అనేది కనబడకుండా రిచ్ లుక్ వస్తుంది. హెవీ డిజైన్ లుక్ వస్తుంది. ట్రై చేయండి. ఇలా నేను మొత్తం మీకు చూపించాలి అన్నట్టుగా ఇలా పెట్టి చూపిస్తున్నాను. ఒక 2-3 లైన్స్ వేస్తే సరిపోతుంది కానీ ఒక సర్కిల్లో వేస్తే ఎలా ఉంటుందో అనేది నేను మీకు టోటల్గా చూపిస్తున్నా. మీకు మిర్రర్ వర్క్ వేసి చూపించమనేసి అడిగారు కదా, నేర్పించండి అనేసి అంటున్నారు కదా. నేను కుట్టేసిన బ్లౌజ్ పైనే స్టార్ట్ చేస్తానండి కంపల్సరీగా. మీకు బార్డర్ ఎలా వేసుకోవాలి, లోడింగ్ ఎలా చేసుకోవాలి, మిర్రర్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఫస్టు, వాటిని నార్మల్ నీడిల్తో ఎలా వేసుకోవాలి, మగ్గం నీడిల్తో కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. ఈ పానీ వర్క్ అయితే నేను ఇలా కంప్లీట్ చేసేసాను. చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో కదా. ఇలా కంప్లీట్ చేసిన తర్వాత మిగతాది కూడా టోటల్గా కంప్లీట్గా వేస్తున్నాను. ఈ కలర్ కూడా నేను మీకు మంచిగా కనిపించాలి అని ఈ కలర్ తీసుకున్నా అండి. మీరు జెరీతో స్టార్టింగే చేయకండి, ఎందుకంటే అది కొంచెం చిక్కుబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీరు జరీతో చేయకుండా సిల్క్ థ్రెడ్ తీసుకోండి. 2 లైన్సే తీసుకోండి, దాంతో చేయండి, చాలా నీట్గా వస్తుంది. ఆ జరీతో చేసిన వెంటనే అది ఫెయిల్ అయిపోతామండి దాంట్లో. ఇంకా వెంటనే దాని మీద మనకి ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అలా కాకుండా మీరు సిల్క్ థ్రెడ్ యూస్ చేయండి. ఇంకొకటి సిల్క్ థ్రెడ్ కూడా కాదు అనుకుంటే మనం నార్మల్గా మిషన్ కుడతాం కదండి, ఆ దారంతో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇది కొంచెం నిదానంగా చేసుకున్నామంటే ఎవరైనా చేసేసుకోవచ్చండి ఈ డిజైను. మామూలుగా చిన్నపిల్లలకి ఇక్కడ నెక్ దగ్గర, పెద్దవాళ్ళకైనా టాప్స్కి అలా నెక్ దగ్గర వేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి నేను ఇలా టోటల్గా కంప్లీట్ చేసేసాను. మీకు నచ్చిందా లేదా అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.